ఇది ఢిల్లీలో సంక్రాంతి వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసానికి వచ్చినారు. గతంలో మనకు గుర్తుంటే ఉపరాష్ట్రపతిగా ఉండిన వెంకయ్య నాయుడు గారు సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలో సంబరాలు నిర్వహించేవారు తన నివాసంలో. అప్పుడు వివిఐపీలంతా వెళ్ళేవాళ్ళు ప్రధానమంత్రితో సహా. కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులంతా కూడా ఆ సందర్భానికి వెళ్ళేవాళ్ళు ఆయన ఇంటికి. ఈసారి కిషన్ రెడ్డి ఆ బాధ్యత తీసుకున్నారు. కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలో తన నివాసంలో, అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ సంబరాలకు ప్రధానమంత్రి వెళ్ళినారు. ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, చిరంజీవి, ప్రముఖ నటుడు చిరంజీవి కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు ఆయన. ఆయన 2008లో తాను ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీని ఆ తర్వాత కాలంలో 2011, 12లో కాంగ్రెస్లో విలీనం చేసి తనతో పాటు ఉన్న 28 మంది శాసన సభ్యుల్ని తీసుకొని వెళ్ళి కాంగ్రెస్లో విలీనమై తాను రాజ్యసభకు వెళ్ళి కేంద్ర మంత్రిగా కూడా కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేసినారు. కొంతకాలం ఆయన టూరిజం శాఖ మంత్రిగా పనిచేసినారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల పట్ల పెద్ద ఆసక్తి చూపలేదు. కాంగ్రెస్ ప్రాథమిక సభ్యుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో ఆయన ప్రధానమంత్రి ఆంధ్ర పర్యటనకు వచ్చినప్పుడు చిరంజీవికి చాలా ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. ఒకసారి అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా చిరంజీవిని ఆహ్వానించి వేదిక మీద కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉండేది. ఆ తర్వాత మొన్న ఎన్నికలు జరిగి ఆంధ్రలో ప్రభుత్వం మారినప్పుడు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు సందర్భంగా ప్రమాణ స్వీకారం రోజున కూడా మోదీ చిరంజీవికి ఇచ్చిన ప్రాధాన్యత మనం చూసినాం. మోదీ తన సీట్లోంచి లేచి నడుచుకుంటూ వెళ్ళి చిరంజీవి దగ్గరికి వెళ్ళి చిరంజీవితోటి ఆయన సోదరుడు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరితోటి కలిసి ఇటొకళ్ళని అటొకళ్ళని నిలబెట్టుకొని చేతులు లేపి ప్రజలకు అభివాదం చేసిన విషయం మనకు తెలుసు. అట్లాగే ఆయనతో ప్రత్యేకంగా ముచ్చటించింది కూడా మనం చూసినాం. నిన్న కూడా ఈ పత్రిక చెప్తున్నది చిరంజీవికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినారు నరేంద్ర మోదీ. అత్యంతం తన్ని కిషన్ రెడ్డి ఇంట్లో ఈ సంబరాలకు సంబంధించి గడిపిన సమయం అంతా కూడా కిషన్ రెడ్డిని తన వెంటనే ఉంచుకున్నారని చెప్పి పత్రిక చెప్తూ ఉన్నది. ఏం జరుగుతున్నది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఆంధ్రలో ఈసారి సౌత్ మీద దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ ఈసారి ఆంధ్ర మీద, తెలంగాణ మీద కూడా దృష్టి పెట్టింది. తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం అని చెప్పి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నది నెక్స్ట్ టైంకి. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అంత చురుగ్గా ఏం లేదు ఆ పార్టీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో. కానీ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మీద భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఎక్కువ ఆధారపడుతున్నట్టుగా ఉంది. అందుకే ఆయన పవన్ కళ్యాణ్ సోదరుడైన చిరంజీవి పవన్ కళ్యాణ్ సోదరుడే కాకుండా ఒక ప్రముఖ నటుడు, ప్రజల్లో అభిమానుల్లో బాగా ఆదరణ ఉన్నవాడు. ఆయన ఆంధ్రప్రదేశ్లో తమకు ఉపయోగపడతాడనే ఆలోచనతో ఇవాళ నరేంద్ర మోదీ కానీ, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ ఆయనను బాగా ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి దగ్గరికి పిలుస్తున్నదని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. ఇది నిజమైనా కావచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు. నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ముఖ్యమంత్రి ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ చెప్పింది, సైద్ధాంతిక పునాదులు లేని వాళ్ళు, రాజకీయ సిద్ధాంతాలు అనేవి లేని వాళ్ళు ఎక్కడికైనా ఎప్పుడైనా వెళ్తారు అనేది మాట్లాడుకున్నాం మనం. పదవుల కోసమే ఉంటారు తప్ప ఒక సిద్ధాంతం, విలువలు ఇట్లాంటివి ఉండవు చాలామందికి అనేది మాట్లాడుకున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తున్నది, చిరంజీవి ద్వారా ఏం ఆశిస్తున్నది అనేది చూడాలి. పవన్ కళ్యాణ్ సంతృప్తిపరచడానికి కూడా చేస్తూ ఉండదు. ఈ మధ్య చాలా చర్చ జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు అనే నాయకుడు నమ్మదగిన మిత్రుడు కాదు అని కేంద్రంలోని బీజేపీ పూర్తి విశ్వాసంతో ఉన్నదనే మాట మాత్రం చాలా చోట్ల వింటూ ఉన్నాం. నరేంద్ర మోదీ గతంలో కూడా చూసినాం మనం. 2019కి ముందు పొరపొచ్చాలు భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం మధ్య, తెలుగుదేశం కేంద్రంలోని ఎన్డీఏ నుంచి వైదొలగడం,
ప్రధానమంత్రిని, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన విషయం గూడా మనకు గుర్తున్నది.